సార్ రామ్మోహన్ రావు సార్, టోటల్గా చూస్తే కనుక ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ కనిపించింది మనకి ఎన్నికల రోజు కానివ్వండి. ఆ తర్వాత మిగతా కాంగ్రెస్ నేతలు కావచ్చు, సీనియర్స్ కావచ్చు, ముఖ్యమంత్రుల స్థాయి నుంచి కూడా వెళ్ళి ప్రచారం చేయడం, ఇలాంటి విషయాలన్నీ గమనిస్తాయి. ఏమనిపిస్తాం సార్ ఓవరాల్గా మహారాష్ట్రకు సంబంధించి కానీ, జార్ఖండ్కి సంబంధించి కానీ ఏం చెప్తారు విశ్లేషణ? సార్, మీకు అట్లాగే అమర్నాథ్ గారికి, మిత్రుడు చరణ్ కౌశిక్ గారికి, రవిశంకర్ గారికి, హెచ్ఎంటీ ప్రేక్షకుల నమస్కారం సార్. సార్, మొదటిగా ప్రపంచవ్యాప్తంగా ఒకసారి పరిణామాలు గమనిస్తే, ఇంతకుముందు అదాని గురించి మాట్లాడారు కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసారి ఎన్నికల నామ సంవత్సరం అనొచ్చు. ఎందుకంటే 70 దేశాలకు పైగా ఎన్నికలు జరిగినాయి. ఆల్మోస్ట్ ఆల్ యూరోపియన్ యూనియన్, ప్రధానమైన మన భారతదేశం పార్లమెంట్ ఎన్నికలు, అమెరికా, అట్లాగే ఫ్రాన్స్, బ్రిటన్, చూడండి వరుసగా. కానీ అంతటా ఒకే రకం కనపడేది ఏంటంటే అప్పుడు ఉన్న ప్రభుత్వాలకు జనరల్ గా వ్యతిరేకత కనపడ్డది. మన దేశంలో కూడా చూసుకుంటే మీరు పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఈ సంవత్సరంలోనే 6 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. ఇంకా 2 రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉన్నది. కనుక ఇక్కడ కూడా చూడండి, తెలంగాణలో చూడండి, ఆంధ్రప్రదేశ్ లో చూడండి, ముఖ్యంగా మోడీ గారు కూడా చావు తప్పి కనులొట్టబోయినట్టే గానీ మెజార్టీ తగ్గింది కదా. అట్లా చూసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి, అనుకూలంగా కూడా వచ్చినాయి. ఇప్పుడు హర్యానాలో చూసినాం కదా మనం. కనుక ఈ రెండు చూసుకుంటే అదే అంటే చాలా వరకు స్థానిక పరిస్థితులు, అంటే ప్రపంచం అంతా ఏమైతుంది, ఇంకేమవుతుంది ఎవరు ఆలోచన చేయలేదు. ఎక్కడ చూడండి, ఎక్కడికెక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు మళ్ళీ చాలా వరకు 70 దేశాలలో జరిగిన ఎన్నికలు చూసుకున్నా, మన ఆంధ్రప్రదేశ్, మన ఇండియాలో జరుగుతున్నా చూసుకున్నా కూడా మిగతా అన్ని చూసుకుంటే వ్యతిరేకత, అంటే అప్పుడున్న ప్రభుత్వాన్ని దించేసే ప్రయత్నం ఎక్కువ చేసిండ్రు. లేకపోతే కొంచెం వ్యతిరేకత ఎక్కువై అప్పటికప్పుడు అత్యవసర మెజార్టీతో వచ్చిన సందర్భాలు కూడా చూసినాం. మెజార్టీ రాకపోయినా మ్యాజిక్ ఫిగర్ దాటిన సందర్భాలు చూసినాం. కానీ ఒక్కోసారి అదే స్థానిక పరిస్థితులు బాగా అనుకూలిస్తే హర్యానా ఎన్నికలు కొంత చూశారు కదా, ఎన్నికలు జరగక ముందే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరూ అన్నారు. నేను అనడానికి సమస్య లేదు, అది చాలా దగ్గరలో లేదు, సర్వేలన్నీ ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాక్ట్ పోల్స్ కావు అన్నాను. అదే నిజమైంది కదా. ఇవాళ కూడా ఏమంటున్నానంటే మహారాష్ట్ర విషయంలో 6 ప్రాంతాలు, 6 పార్టీలు అంటే 2 జాతీయ పార్టీలు, 2 ప్రాంతీయ తీరిపోయిన 6 పార్టీలు కాకుండా ఇంతకుముందు అమర్నాథ్ గారు అన్నట్టు కొన్ని స్థానిక చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు కూడా బాగా ప్రభావం చూపెడతారు. అంటే వాళ్ళు చీల్చుకునే ఓట్లను బట్టి గెలుపోవటంలో ఉంటాయి. మనది FPTP ఎలక్షన్ పద్ధతి, అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్. ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు. 100 ఓట్లలో 30 ఓట్ల వచ్చిన గెలవచ్చు, మిగతా 3 పోటీలో ఉంటే. ఇదే అంతే. ఇండిపెండెంట్ ప్రభావం, చితక పార్టీల ప్రభావం ఉంటది అని నేను అంటున్నాను. 6 పార్టీలు 6 ప్రాంతాల్లో ప్రధానంగా మొన్నటి పోలింగ్ సరళి చూడండి. పోలింగ్ సరళి ఏమైంది, మహారాష్ట్రలో మిగతా ప్రాంతాలన్నీ పక్కన పెడితే బొంబాయిలో చాలా తక్కువ పోలింగ్ అయింది. మహానగరాల్లో పోలింగ్ ఎప్పుడు కూడా మెట్రోపాలిటన్ సిటీస్ ఎప్పుడు కూడా, మన హైదరాబాద్ కూడా చాలా సార్లు మనం చర్చించుకున్నాం గతంలో. అవును, 50% దాటలేదు ఇప్పటికి కూడా సిటీస్ లో. అట్లా చూసుకుంటే గ్రామీణ ఓటర్లు స్పష్టంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వంతో రోజువారీ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. రేషన్ కార్డు కావాలన్నా, చిన్న పని కావాలన్నా ప్రభుత్వంతో, ఆయా స్థానిక నాయకులతో సంబంధాలు ఉంటాయి. కనుక ఓటు వేయకపోతే ప్రశ్నించే అధికారం ఉండదు అనే మాట ఖచ్చితంగా ప్రజలు విశ్వసిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. పట్టణ ప్రాంతాల్లో న్యూట్రల్ ఓటర్స్ ఒకటి వాళ్ళ విలువలు, అంటే వాళ్ళ జీవన వ్యయాలు కానీ, జీవన ప్రమాణాలు కానీ ఎక్కువ కనుక రాజకీయంతో సంబంధం లేదు. రెండోది కూడా జరుగుతుంది. బాగా ధనవంతులేమో ఏ పార్టీ వచ్చిన తర్వాత వచ్చినా వాళ్ళకి ఏం పరగబడేది లేదు, వాడు పని తీసుకుంటాడు. మధ్యతరగతి వాడు చిన్న చితక పార్టీ నాయకులతో సంబంధాలు ఉండి పలుకుపడిన వాళ్ళు తీసుకుంటారు. కానీ పేదలకు ఎప్పుడు కూడా స్థానికంగా ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ వాళ్ళతో సంబంధాలు ఉండాల్సి వస్తుంది. కనుక పేదల ఓట్ల మీద ఈ ప్రజాస్వామ్యం ఆధారపడుతుంది. అందుకని మన అతిపెద్ద ప్రజాస్వామ్యం, అతిపెద్ద జనాభా ఉన్న దేశం కూడా కనుక అన్ని దేశాల ఎన్నికలకు మనకు తేడా ఉంటుంది అని నేను అంటున్నాను. ఇక్కడ రెండోది, మహారాష్ట్రలో మరి ఇటు పక్కన పూర్తిగా వెనుకబడతాను, మరాఠవాడ గాని, విదర్భ గాని, అటు పక్కనేమో పూర్తిగా సంపన్నంగా, అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ముంబై మహానగరం ఉన్నది. అంటే మొత్తం మహారాష్ట్ర తను చూసుకుంటే అట్లా కాకుండా 5 నియోజకవర్గాలు చాలా కీలకం అని కూడా చెప్తున్నారు. సార్, మనం డిస్కషన్ చర్చిద్దామండి. ఇంకా ఒక చిన్న సార్ చెప్పండి. ఇప్పుడు ఏమైందంటే ఈ పార్టీ, కుటుంబ పార్టీలు కూడా ప్రభావం చూపెడతాయి. ఇంత వలస ఓటర్లు కూడా ప్రభావం చూపెడతారు. మన తెలుగు ఓటర్లు, ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఓటర్లు, మనకు గుజరాత్ నుంచి వచ్చిన 13% మంది ఓటర్లు మనకు సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు కూడా, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా కుటుంబ పార్టీలు, అట్లాగే మన వలస వచ్చిన ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ప్రభావం.